మరి ఎట్లయితే 3 ప్రధాన పార్టీలు ఇంకొక ఇండిపెండెంట్ అభ్యర్థి నలుగురు ఉన్నారు. ఇంకొకరు ఇద్దరు కొంత వాళ్ళ ప్రభావితం చూపెట్టాలి. ఇంక ఇద్దరు ముగ్గురు ఉన్నారు. పేర్లు కూడా గుర్తులేవులే కానీ సో వీళ్ళందరినీ దాటుకొని అంటే పేరు కూడా గుర్తులేదంటే వాళ్ళు ప్రభావం చూపిస్తున్నారు. నేను తెలుసుకోలేదు నా తప్ప మామూలుగా బహుశా వాళ్ళ ఏరియాలో 1000 మంది 2000 మందికి వాళ్ళైతే పరిచయం ఉంటారు కదా. 50,000 మంది వాళ్ళు కూడా ఉంటారు. మందిలో వాస్తవంగా ఈ ప్రధాన పార్టీల కంటే ఇండిపెండెంట్ పొజిషన్స్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళు మేధావి వర్గం వాళ్ళకి డబ్బులు ఉండవు, అధికార వ్యవస్థ డిగ్రీ చేసిన డబ్బులు ఉండవు. అధికార వ్యవస్థ ఏబీపీ స్టేట్ సెక్రటరీ చేసిండు, ఆయన విద్యార్థి ఉద్యమాలు చేసిండు, ఆయన కనబడతలేరు చేసిండు, ఆయన పార్టీకి సంబంధించిన పని కనబడతలేరు అంటున్నాం. వాళ్ళు కూడా మేధావులు. రాకేష్ రెడ్డి ఇంటెలెక్చువల్ పర్సన్, ఆయన కూడా మంచి నాలెడ్జ్ పర్సన్. కానీ వీళ్ళు ఎప్పుడైనా వాళ్ళని కూడా మీది అటు దిక్కు వాళ్ళది ఊరు ఇటు దిక్కు అంతే ఒకటే జిల్లా పాత మీది వాళ్ళ గుట్ట కింద మీది గుట్ట అవుతుంది. ఇప్పుడు వాళ్ళకు కూడా ఇప్పుడు రాకేష్ రెడ్డి హైయర్ ఎడ్యుకేషన్, అవును, ప్రేమేందర్ రెడ్డి హైయర్ ఎడ్యుకేషన్, వాళ్ళకి నాలెడ్జ్ ఉంది. కానీ ఏ రోజు కూడా నిరుద్యోగుల నుంచి మాట్లాడతలేరు కదా. రాకేష్ రెడ్డి ఏ రోజు రోడ్డు మీకు రాలేదు కదా. ప్రేమేందర్ రెడ్డి ఏ రోజు రోడ్డు మీకు రాలేదు కదా. విద్యార్థులు పాఠాలు చెప్పలేదు కదా. నేను పాఠం చెప్పిన గురువుని పట్టభద్రులు కోల్పోటు చేయాలా, మేధావులు చేయాలా. మీరు మేధావులే, మరి విద్యార్థి పాఠం చెప్పలేదు కదా. పాఠం చెప్పడం ఒకటే కొలమానంగా ఒకటి, మరి విద్యార్థుల కష్టాల నిలబడాలి కదా. సరే పాఠం చెప్పకు, నిలబడరు కదా, పాఠం చెప్పకు. కానీ వాళ్ళ యొక్క సమస్యలు వచ్చిన వాళ్ళ ఇంట నడవాలి కదా. మరి ఏ ఒక్క రోజు అన్న ఒక మీటింగ్ లో కానీ ఒక ధర్నాలు కానీ పాల్గొనరా? టీఆర్ఎస్ తరఫున కాంగ్రెస్ తరఫున వాళ్ళ శక్తి మొత్తం ఉపయోగించారు కదా విద్యార్థులకు. మరి వీళ్ళు అంటే పోటీ చేసే వాళ్ళు కనపడాలి కదా అంట నేను. ఓకే, ఇప్పుడు పార్టీ ఉండొచ్చు కానీ పార్టీ కాదు, వ్యక్తిగా నువ్వేం చేసినావు. కాబట్టి ఈ పట్టభద్రులు అనేవి పార్టీల కంటే ప్రధానంగా వ్యక్తులను చూస్తారు. గతంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు గెలిచారు, ఆయన ఒక ప్రొఫెసర్ గా ఉన్నాడు. అంటే పట్టభద్రులకు చుక్కారామయ్య గారు టీచర్ నియోజకవర్గం గెలిచారు. అంటే ఇక్కడ పట్టభద్రులు అనేవాళ్ళు డిఫరెంట్. అంటే మామూలు ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఎప్పుడు ఉద్యమం చేయలేదు, ఎన్నడేం మాట్లాడలేదు. ఆయన కూడా పాఠం చెప్పాడు. ఆయన పాఠం చెప్పాడు. విద్యార్థుల సమస్యలు వచ్చినప్పుడు గతంలో కొట్లాడాడు. అంటే ఈ మధ్య కాలంలో ఆయన బయటికి రాకపోవచ్చు కానీ ఉస్మాన్ యూనివర్సిటీ ఉన్నప్పుడు వివిధ రకాల సెమినార్లలో అక్కడిక్కడ విద్యార్థులందరూ ముచ్చట్లు చెప్పిండే కానీ ఉద్యమాలు చేసింది లేదు, ఏం లేదు. మోటివేట్ చేసే పరిస్థితులు కనపడేది లేదు. ఇక్కడ నేను కౌన్సిల్ కవర్ చేసిన. ఓకే, 12 సంవత్సరాలు కౌన్సిల్ రిపోర్టింగ్ చేసిన. నేనే కౌన్సిల్ ఒక్కరిని నేనే రిపోర్ట్ చేసిన. ఓకే, కౌన్సిల్ రీస్టార్ట్ చేసినాక రిపోర్టింగ్ చేసిన ఫస్ట్ వ్యక్తి నేను. ఓకే, సో కాబట్టి చెప్తున్నా. సుఖరామయ్య సార్ కూడా చేసిన, గ్రాడ్యుయేట్లు ఉన్న వాళ్ళు దిలీప్ కుమార్ చేసిన, అందరినీ రిపోర్టింగ్ ఉన్నప్పుడు అందరినీ చూసిన. సరే ఎట్లా ప్రభావితం అవుతారు ఏంటని చూడాలి. కానీ మీరైతే గెలుపు మీద నమ్మకంతో ఉన్నారు. గెలుపుగా 200% నేనే గెలుస్తా. ఎందుకంటే నల్గొండ ఒక సంబంధం కానీ ఖమ్మం వరంగల్తో మీకు సంబంధం లేదు. నాకు 10 జిల్లాలు ఉన్న విద్యార్థులు. అంతేనా? నేను ఖమ్మం లైబ్రరీ పోయినా, నేను కావాలంటే మీకు ఫోటోలు ఇవ్వంటే కూడా పంపిస్తాను. ఖమ్మం లైబ్రరీలో అశోక్ సార్కి పూలు చల్లుకుంటూ స్వాగతం పలికారు. కొత్తగూడెంలో పూలు చల్లుకుంటూ స్వాగతం పలికారు. ఓ స్టూడెంట్ అమాతం నన్ను ఎత్తుకొని పోయిండు. దింపని కూడా దింపకుండా లోపలికి ఎత్తుకొని పోయే సందర్భం. అంటే విద్యార్థులకు ఆప్యాయత. ఎందుకంటే విద్యార్థులకి వెళ్ళి నేనేం లాక్కోలే. విద్యార్థులు ఏం చేయాలని ఒక మోటివేషన్ ఇచ్చాను. వాడు సబ్జెక్ట్ నేర్పించాను. సబ్జెక్ట్ ఇస్తూ వాళ్ళని మోటివేట్ చేసే సందర్భంలో కాబట్టి ఒక టీచర్గా, ఒక పోరాట యోధుడిగా ఒక పోరాటం చేశాను. ఒక జర్నలిజంలో ఉన్న, ఒక తెలంగాణ ఉద్యమంలో ఉన్న, ఒక భావజాల వ్యాప్తి కోసం పనిచేసిన ఎన్నో అంశాలు ఉన్నాయి. తిన్మార్ మల్లన్న గతంలో పోటీ చేసిండు, కోదండం సార్ గతంలో పోటీ చేశారు. ఇప్పుడు ఇద్దరు ఒకటి తిన్మార్ మల్లన్నకి కోదండం సార్ సపోర్ట్ కూడా ఉంటది. సో ఇప్పుడు ఆయన బలవంతుడు కాడా? మరి బలవంతుడు కాడు. ఎందుకంటే తిన్మార్ మల్లన్న వ్యక్తిగత చరిష్మా, కాంగ్రెస్, కోదండం సార్ ఇంతమంది 32 మంది ఎమ్మెల్యేలు. కోదండరామ్ సార్ని ఓడించడానికి ప్రయత్నం చేసింది కదా. కోదండరామ్ ఎందుకు సపోర్ట్ చేస్తాం మనం ఎట్లా అనుకుంటాం? ఓకే, కోదండరామ్ ఎట్లా ఆయన ఇబ్బంది పెట్టింది కదా, తిట్టినావు కదా, నువ్వు నన్ను ఓడించడానికి వచ్చామని చెప్పేసి తిట్టినావు కదా. మెడ్చల్లో ఎమ్మెల్యే పోటీ చేయాలనుకున్నావు, మెడ్చల్లో సాగుడు చేస్తాను, నన్ను ఓడించడానికి కోదండరామ్ వస్తాను అమనాబుద్ధులు తిడుతుంది. నువ్వు ఎవరిని పెట్టి చెప్పు. కాంగ్రెస్ వాళ్ళని తిడుతుంది, ఎమ్మెల్యేలను తిడుతుంది, వాళ్ళని తిడుతుంది, వీళ్ళని తిడుతుంది. ఇవాళ నీ అవసరం కోసం కాంగ్రెస్ పార్టీ పోతుంది. అసలు కాంగ్రెస్ పార్టీ తీర్మానం మల్లన్నకు టికెట్ ఇచ్చి చాలా తప్పు పని చేసింది. వాళ్ళ తీర్మానం మల్లన్నని దొంగ మల్లన్న, బ్రోకర్ మల్లన్న, బ్లాక్ మెయిల్ మల్లన్న, ఉసరవేళ్ళు మల్లన్న అని ఈ యొక్క సోషల్ మీడియా దుమ్మెత్తిపోస్తున్నది. కాబట్టి ఆ బిరుదు ఆయనకు 100% సపోర్ట్ ఆయనకు సరిపోతుంది. విద్యార్థి అంతా ఈసారి నాకు తెలిసి 4వ ప్లేస్ వెళ్ళిపోతారని నేను అనుకుంటున్నా. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా 32 మంది ఎమ్మెల్యేలు ఎవరు సహకరించారు. నువ్వేమైనా వాళ్ళ బ్లాక్ మెయిల్ చేసి ఇవాళ వాళ్ళ డబ్బులు వరకు వచ్చి వాయి కూడా ఖర్చు పెట్టకుండా మిగిల్చుకున్న పరిస్థితిలో ఉన్నాను. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇది ఖచ్చితంగా విద్యార్థులకు చేసినటువంటి పోరాటాలు కానీ, వాళ్ళకి చెప్పినటువంటి పాఠాల విషయంలో కానీ, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల మద్దతుతోటి ఖచ్చితంగా గెలుస్తా అనేటువంటి ధీమాతో అశోక్ సార్ ఉన్నారు. మరి విద్యార్థులు కానీ ఓటర్లు ఏం చెప్తారో చూద్దాం.